రమేష్. ఎస్, నా పేరు రమేష్. ఆమేన్. హల్లెలూయా. రమేష్, మీరెందుకు వచ్చారో నేను చెప్తా. రమేష్, ఆమెన్. బెంగళూరు. బెంగళూరు. ఆమేన్. 100%. ఎస్, 17 years. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. జ్యోతమ్మ, ఏమనిపిస్తుంది నాన్న? చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యంగా ఉంది. నేను లాస్ట్ టైం అయిపోతుందేమో ప్రైర్, నన్ను పిలవరేమో, నేను చాలా దూరం నుంచి వచ్చాను, లోపల ప్రే చేసుకుంటా ఉన్నానండి. అంటే ఇంట్లో వాళ్ళందరూ ఇది ఫేక్, యూట్యూబ్లో ఏదో నీ పేరు చూసి పిలిచారు, వాళ్ళు చాలా అన్యులు, ఎవరు నమ్మరు. అయితే నేను వాళ్ళ ముందు ఛాలెంజ్ చేశాను, అక్కడికి వెళ్తే నా పేరు పిలుస్తారు. ఆమేన్. రమేష్, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుంది. ఆమేన్. రికమల రాబా షేకేది అలారా బాబా బాబా, స్పిరిట్ ఆఫ్ గాడ్. రమేష్. ఎస్, నా పేరు రమేష్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రమేష్, మీరెందుకు వచ్చారో నేను చెప్తా. రమేష్, ఆమెన్. ఆమేన్. ఆమెన్. జ్యోతమ్మ ఎక్కడుంది? రికమాల రాబా షేకేది అలారా. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. బెంగళూరు. ఆమేన్. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మీకు వివాహమై ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు దాటింది. ఆమేన్. 100%. ఎస్, 17 years. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? రమేష్. రమేష్. జ్యోతమ్మ, మీరెందుకు వచ్చారో నేను చెప్తా. నీ పేరు జ్యోతి, అవునా? అవును బ్రదర్. నీకు వివాహమై 15 సంవత్సరాలు దాటింది, అవును సార్. నిజమేనా? నిజమేనండి. కానీ ఇంకా మీకు పిల్లలు లేరు. అవునండి. మీకు గర్భఫలము లేదు, అవునా? అవునండి. మీరు ఎలా తెలుసు నాకు? తెలియదండి మీకు. నేను లైవ్లో 2 సార్లు ట్రై చేయించుకున్నాను. లైవ్ లో పిలిచారండి, జ్యోతి అని పిలిచారు. బెంగళూరు లాస్ట్ మంత్ 19th. జ్యోతి రమేష్ అని పిలిచారు. జ్యోతి అని పిలిచారు. స్టేజ్ మీదకి రండి. లైవ్ లో ఏడ్చి ప్రార్థన చేస్తుంటే జ్యోతి అని పేరు పిలిచారు. మీరు జ్యోతి అనే పేరు పిలిచారు మీరు. అప్పుడు నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసామండి, మీకు మీతో మాట్లాడాను. తర్వాత కలవాలనుకున్నాం ఇక్కడ. ఎస్, కలవాలనుకున్నారు ఇద్దరు కూడా. ఓకే, లైవ్ లో పిలిచాను. ఓకే, బాగుంది. లైవ్ లో పిలిచాను, బాగుంది. కానీ మీ ముఖాలు ఎట్లా తెలుసు నాకు? చెప్పాలా? సరే, విమర్శించే వాళ్ళు, దేవుడు ఆ రోజు లైవ్ లోనే వీళ్ళ ఫేసులు దేవుడు నాకు చూపించాడు. ఆమేన్ అనండి. ఆమేన్. మీరిద్దరిని నేను ఇప్పుడు చూడడం కాదు, ఆ రోజు లైవ్ లోనే దేవుడు చూపించాడు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతున్నారు మీరు, అవునా? ఏమనిపిస్తుంది ఇప్పుడు?
అంటే మిరాక్యులస్లీ మీరు పిలవడం మా పేరు. ఏం చేస్తుంటారు మీరు? నేను రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. రిసెప్షన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను బెంగళూరులో ఒక కంపెనీలో. పాస్టర్ అమ్మతేజ గారి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు అందరూ, ఏమంటావు? వాళ్ళు చెప్పేది తప్ప అండి. తప్ప? వాళ్ళ మూర్ఖులండి, వాళ్ళకి సత్యం తెలియదండి. మరి డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటున్నారు, మీకేమైనా డబ్బులు ఇచ్చానా? లేదండి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితే, జ్యోతి పేరు ఆ రోజు మాట్లాడితే మనం కలవడం జరిగిందండి. ఈరోజు ఆయన చాలా దూరం నెల్లూరు నుంచి మా అత్తగారు వచ్చారండి, వాడు కొడుకు శామ్యుల్ వచ్చాడు. అతను కూడా చాలా ఎక్కడున్నారు? నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు. ఆమె చాలా కాళ్ళ నొప్పితో బాధపడుతుందండి. చాలా ఓకే, నేను ప్రార్థన చేస్తాను. శామ్యుల్ జ్యోతమ్మ, ఏమనిపిస్తుంది నాన్న? చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యంగా ఉంది. లాస్ట్ టైం అయిపోతుందేమో ప్రైరు, నన్ను పిలవరేమో, నేను చాలా దూరం నుంచి వచ్చాను, లోపల ప్రే చేసుకుంటా ఉన్నానండి. అంటే ఇంట్లో వాళ్ళందరూ ఇది ఫేక్, యూట్యూబ్లో ఏదో నీ పేరు చూసి పిలిచారు, వాళ్ళు చాలా అన్యులు, ఎవరు నమ్మరు. అయితే నేను వాళ్ళ ముందు ఛాలెంజ్ చేశాను, అక్కడికి వెళ్తే నా పేరు పిలుస్తారు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మీరు వస్తున్నట్టుగా మాకేమైనా చెప్పారా? నాకేమైనా చెప్పారా? చెప్పలేదు. ఇట్స్ ఎ మిరాకిల్. అంటే వాళ్ళకు ఛాలెంజ్ చేసి వచ్చారు. అవునండి, ఇది నేను చూసి అప్పుడు తర్వాత నమ్ముతాం మేము అని చెప్పారండి. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? నా యేసయ్య గొప్పవాడండి. ఆమేన్ ఆమేన్. రికమాల రాబా షెకెదియాల రాబా బాబా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్ ఆమేన్. పట్టు విడవకండి. ఆమేన్. బెంగళూరు నుంచి వచ్చారు, మీ ప్రయాసను దేవుడు చూశాడు. ఆమేన్. మీ జీవితంలో మారా మధురముగా మార్చబడబోతుంది. ఆమేన్ ఆమేన్. మారా మధురముగా మార్చబడబోతుంది. ఆమేన్. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి. ఆమేన్. వీరి కన్నీరు తుడవబడాలి, వీరు బాష్ప బిందువులు తుడవబడాలి. ఆమేన్. బెంగళూరు నుంచి వచ్చారు ప్రభువా, ఈ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రమేష్ గారు, ఏంటి నీ ఫీలింగ్? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి మీ లాంగ్వేజ్ ఏంటి? కన్నడ అండి. కన్నడ. కన్నడలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందో కన్నడలో చెప్పు. ಕರ್ನಾಟಕ నుంచి చాలా మంది చూస్తారా? ಇಟು ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾವುದೇ ಫೇಕ್ ನ್ಯೂಸನ್ನ ನಂಬೇಡಿ. ಇಲ್ಲಿ ಬರುವಂಥವರೆಲ್ಲ ಬೇಗ ಯಾರೋ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಕರೆಸ್ತಾರೆ ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಯಾರು ನಂಬಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನಾನು ಸತ್ಯವಾದದನ್ನ ಕಂಡುಕೊಂಡು ಇಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೇಳಿ ಈ ಸಾಕ್ಷಿಯನ್ನೆಲ್ಲ ನಂಬಬೇಕು ಅಂತ ಇದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಲದಿಂದ ದೇವರ ಸೇವಕರಿಂದ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ಮಾತು. ಈ ದೇವ ಸೇವಕರು ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇವರು ಪ್ರಪಂಚ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಭಯಂಕರವಾಗಿ ಬಲಗೊಳ್ತಾರೆ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಾ ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಯಂಕರವಾಗಿ ಇವರು ಇದೇ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇದು ಸಣ್ಣದಾಗಿರ್ಬೋದು, ಪಕ್ಕದ ಸ್ಥಳ ಕೂಡ ಪೂರ್ತಿಯಾಗಿ ಇವರು ದೊಡ್ಡ ಸೇವಕರಾಗ್ತಾರೆ. ವರ್ಲ್ಡ್ ಫೇಮಸ್. ಆಮೆನ್. ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಆಮೆನ್. ಜ್ಯೋತಿ, ಕನ್ನಡ ನಾದ. ఆమెన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును. ఇలానే నవ్వుతా ఉండాలి. ఆమేన్. తొందరలోనే నాకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాలి. ఆమేన్. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొడదామా?